హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరాభేయీభ్య ఏవ చ. నమో బ్రహ్మానుతానిభ్యశ్చ పవిత్రాభ్యో బ్రహ్మదేవాయ నమో నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వైశాఖ పురాణం 25వ అధ్యాయానికి స్వాగతం పలుకుచున్న మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్కారములు. భాగవత ధర్మములు. నారదుడు అంబరీష మహారాజుతో ఇట్లు చెప్పుచున్నాడు. శ్రుతదేవముని శృతకీర్తి మహారాజుతో శంఖవ్యాధ సంవాదమును వివరించుచు ఇట్లనెను. స్వామి, బ్రహ్మజ్ఞాని ప్రభువుకు శ్రీహరిచే సృష్టింపబడిన కోట్ల కొలదిగా వేల కొలదిగానున్న జీవులు విభిన్న కర్మలు బహుమార్గములు కలవై విభిన్న స్వభావములు కలిగి మిక్కిలి విభిన్నులై ఉన్నారు. దీనికి కారణమేమి? నాకు దీనిని వివరింపుడని అడిగను. అప్పుడు శంకుడిట్లనెను. కిరాత, వినుము. సత్వర రజోస్తమ గుణత్రయములను అనుసరించి జీవులు ఏర్పడిరి. రాజసులు రాజస కర్మలను, తామసులు తామస కర్మలను, సాత్వికులు సాత్విక కర్మలను చేయుచుందురు. ఈ జీవులు తమ జీవనమున చేసిన కర్మలను బట్టి సత్వ రజో తమో గుణముల పాళ్ళు ఎక్కువ తక్కువలగుచుండును. అందువలన వారు ఎక్కువ కర్మకు ఎక్కువ ఫలము, తక్కువ కర్మకు తక్కువ ఫలము, పుణ్యపాపముల రూపమున సుఖదుఖములను అనుభవించుచుందురు. ఈ జీవులు తాము చేసిన కర్మలను అనుసరించి ఒకప్పుడు దుఃఖమును, మరొకప్పుడు సుఖమును, ఇంకొకప్పుడు భయమును అగు ఫలమును పొందుచున్నారు. వీరు మాయకు లోబడి ఈ 3 గుణములకు బద్ధులై తాము చేసిన గుణకర్మలకు తగిన ఫలమును పొందుచు, మాయకు లోబడి మరలా కర్మలను గుణానుకూలముగా చేయుచు తగిన ఫలితములను అందుచున్నారు. మాయకు లోబడిన వారి గుణకర్మల వలన మార్పులు చేర్పులు ఆ జీవులకే కానీ మాయకేమీ మార్పు లేదు. తామసులైన వారు పెక్కు దుఃఖములను అనుభవించుచు తామస ప్రవృత్తి కలవారే ఎందురు. నిర్దయులై క్రూరులై ద్వేషముతోనే జీవింతురు. వారు రాక్షస జన్మ మొదలుకొని పిశాచ జన్మాంతముగా తామస మార్గమునే చేరుచుందురు. రాజస ప్రవృత్తులు మిశ్రమ బుద్ధితో పుణ్య పాపములు రెండింటినీ చేయుచుందురు. పుణ్యము అధికముగా చేసిన స్వర్గమును, పాపము ఎక్కువైన నరకమును పొందుచుందురు. కావున వీరు నిశ్చయ జ్ఞానము లేనివారై మందభాగ్యులై సంసార చక్రమున భ్రమించుచుందురు. సాత్వికులైన వారు బుద్ధిశీలురై దయాగుణ విశిష్టులై శ్రద్ధ కలిగిన వారై ఇతరులను చూచి అసూయ పడని వారై సాత్విక ప్రవృత్తిని ఆశ్రయించి యుందురు. వీరు తేజోస్సాలురై గుణత్రయ శక్తిని దాటి నిర్మలులై ఉత్తమ లోకములను అందుదురు. ఇందువలన శ్రీహరి సృష్టించిన జీవులు విభిన్న కర్మలు కలవారు, విభిన్న భావములు కలవారు, విభిన్న విధములు కలవారు అగుచుందురు. ప్రభువుకు శ్రీహరి జీవుల గుణకర్మలను అనుసరించి వారిచే ఆ కర్మలను చేయుచున్నాడు. జ్ఞానవంతుడు స్వరూపమును చేర సముద్రుడగుచున్నాడు. సంపూర్ణ కాముకుడైన
శ్రీహరికి భేదబుద్ధి నిర్ణయ స్వభావములు లేవు. సృష్టి స్థితి లయములను సమముగానే జీవుల కర్మలను అనుసరించి చేయుచున్నాడు. కావున జీవులందరూ తాము చేసిన గుణకర్మలను అనుసరించియే తగిన ఫలములను, శుభమును అశుభమును, సుఖమును దుఃఖమును, మంచిని చెడును పొందుచున్నారు. తోటను నాటినవాడు అన్ని మొక్కలను సమముగానే నీరు మున్నగు వానిచే రక్షణ చేసినట్లు ఆ చెట్ల తమ స్వభావమునకు తగినట్లు ఎత్తుగను, పొట్టిగను, లావుగను, సన్నముగను వివిధ రీతులలో పెరుగును. అచ్చట నాటబడిన ముండ్ల చెట్టు అయినచో ముండ్ల చెట్టు వచ్చును, పండ్ల చెట్టు అయినచో పండ్లు వచ్చును. ఇచ్చట గమనింపవలసిన విషయం ఒకటి కలదు. జీవి చేసిన కర్మలు చెడ్డవైనచో అతనికి కర్మానుభవం వలన ముండ్ల చెట్టు విత్తనమగును. కర్మలు మంచివైనచో అతని ఫలము పండ్ల చెట్టు విత్తనమగును. భగవంతుని రక్షణముండును. కానీ మనము ముండ్ల చెట్టును పండ్ల చెట్టును మాయున్నది కర్మలను గుణములను అనుసరించి ఉండును. తోట కాపరి ఒకే కాలువ ద్వారా వీటికి నీరు పంపును. కానీ ఆ చెట్ల రీతి వేరుగా ఉండుటకు తోట కాపరి వాని గుణములు కారణములు కావు. ఆ చెట్లలోని లక్షణమే వాని వైవిధ్యమునకు కారణమగును కదా అని శంకుడు వివరించను. కిరాతుడు, స్వామి, సంపూర్ణ జ్ఞాన సంపద కలవారికి సృష్టి స్థితి లయములలో ఎప్పుడు ముక్తి కలుగునో చెప్పుము అని అడిగాను. శంకుడు ఇట్లను, 4000 యుగములు బ్రహ్మకు పగలు, రాత్రియు 4000 యుగముల కాలమే. ఇట్టి ఒక రాత్రి ఒక పగలు బ్రహ్మకు ఒక దినము. ఇట్టి 15 దినములొక పక్షము. ఇట్టి 2 పక్షములు ఒక మాసము, 2 మాసములు ఒక ఋతువు, 3 ఋతువులు ఒక ఆయనము, 2 ఆయనములు ఒక సంవత్సరము. ఇట్టి సంవత్సరములు దివ్యములు 100 గడచినచో దానికి బ్రహ్మకల్పము అందురు. ఒక బ్రహ్మకల్పము ముగియగానే ప్రళయం ఏర్పడును అని వేద విధులందరూ. మానవులందరూ నశించినప్పుడు మానవ ప్రళయము బ్రహ్మమానమున ఒక దినముగా గొడవగా వచ్చిన ప్రళయము. దిన ప్రళయము బ్రహ్మమానము 100 సంవత్సరములు గొడవగా వచ్చినది. బ్రహ్మ ప్రళయము అని ఈ ప్రళయములను 3 విధములుగా చెప్పిరి. బ్రహ్మకు ఒక ముహూర్త కాలము గడిచినచో మనువుకు ప్రళయమగును. ఇట్టి ప్రళయములు 14 గడిచినచో దీనిని దైనందిన ప్రళయమని అందురు. మన్వంతరమున 3 లోకములు మాత్రమే నశించును. అందుచేతనములు మాత్రము నశించి అచేతనముల లోకములు నశింపవు, జలపూర్ణములైయుండును. మన్వంతరములు కాగానే చేతనములు తిరిగి జన్మించును. దైనందిన ప్రళయములు స్థావర జంగములన్నీయు లోకముతో పాటు నశించును. బ్రహ్మ నిద్రింపగా సత్యలోకమును తప్ప మిగతా లోకములన్నీ నశించును. ఆ లోకములో అధిపతులు, లోకములు, చేతనములు నశించును. తత్వజ్ఞానము కల దేవతలు కొందరు మునులు సత్యలోకమును ఉన్నవారు దినప్రళయమును నశింపక బ్రహ్మతో పాటు నిద్రింతురు. దినకల్పము పూర్తి యొగు వరకు ఆ జ్ఞానులట్లే నిద్రింతురు. రాత్రి గొడవగానే మరలా యథాప్రకారముగా జ్ఞానులకు మెలుకువవచ్చును. బ్రహ్మ సృష్టి మరల మన్వంతరములు ప్రారంభమగును. ఋషులను, దేవతలను, పితృదేవతలను, లోక ధర్మములను, వర్ణములను, దేశములను, శ్రీహరి అవతారములను సృష్టించును. ఈ దేవతలు మునులు బ్రహ్మకల్పము ముగియనంత వరకు ఉందురు. ఆయా రాసులందున్న దేవతలు మునులు తమకు విహితములకు వేదధర్మములు అనుసరించుచు ఆయా గోత్రముల యందు జన్మించి తమ తమ నియమిత కర్మలు చేయుచుందురు. కలియుగాంతమున రాక్షసులు, పిశాచములు మున్నగు వారితో కలిసి నరక స్థావరమునకు చేరుదురు. ఆ పిశాచగణములు యందున్నవారు తమ కర్మలను అనుసరించి జన్మించి తగిన కర్మలను చేయుచుందురు. బ్రహ్మమున్నగు వారి సృష్టికాలమును ముక్తికాలమును వినుము. శ్రీ మహావిష్ణువు కన్నుమూయుట రెప్పపాటు అంటే బ్రహ్మదేవునకు ఒక కల్పమగును. మరలా కనురెప్ప లేచినప్పుడు శ్రీహరి తనలో ఉన్న లోకములు సృష్టింపవలనను కోరిక కలుగును.
అప్పుడు తన ఉదరమునందు సృష్టింపదగిన వారు లింగేశ్వర భంగమైన వారగు జీవులు అనేకలుందురు. శ్రీ మహావిష్ణువు కుక్షిలో నిద్రించువారు, మెలకువ ఉన్నవారు, అజ్ఞాన దశలోనున్నవారు, భంగ శరీరులు, పిపీలకాది మానవ జీవులు, ముక్తి నొందినవారు, బ్రహ్మ మొదలగు మానవుల వరకు నుండు జీవులు వీరందరి నుండి శ్రీహరిని ధ్యానించుచుందురు. కన్నులు తెరిచిన శ్రీహరి వాసుదేవ పూజ్యుడు. జీవులు వీరందరి నుండి శ్రీహరి ధ్యానించుచుందురు. కన్నులు తెరచిన శ్రీహరిని వాసుదేవ వ్యూహమునొక బ్రహ్మకు సాయుధ్యమునిచ్చును. కొందరికి తత్వజ్ఞానమును, సౌరూప్యముక్తిని, సామీప్యముక్తిని, ప్రాలోక్యముక్తిని వారికి తగినట్లుగా అనిరుద్ధ వ్యూహం అనుసరించి వారికి ఇచ్చును. ప్రద్యుమ్న వ్యూహమును అనుసరించి సృష్టి చేయగోరు వారు మాయ జయకృతి శాంతియును 4 శక్తులను వాసుదేవ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ అను 4 వ్యూహముల నుండి వరించెను. ఇట్లు 4 శక్తులు 4 వ్యూహములు కలిగి మహావిష్ణువు పూర్ణ కాముకుడై విభిన్న కర్ణాశయమైన ప్రపంచమును సృష్టించెను. యోగమాయను ఆశ్రయించిన శ్రీహరి కన్ను ముయగా బ్రహ్మకు రాత్రియగును. సంకర్షణా వ్యూహమును సర్వము నశింపజేయును. శ్రీహరి కృత్యములు బ్రహ్మాదులకైనను ఎరుగరావు అని శంఖుడు వివరించెను. అప్పుడు కిరాతుడు, స్వామి, శ్రీ మహావిష్ణువుకి ఇష్టముగు భాగవత ధర్మములను వినగోరుచున్నాను, దయ ఉంచి చెప్పగోరుదురని అడిగాను. అప్పుడు శంఖుడు ఇట్లనియే, చిత్తశుద్ధి కలిగించిన సజ్జనులకు ఉపకారము చేయు ధర్మము సాత్విక ధర్మము. ఎవరు నిందింపనిది శృతి ప్రతిపాదితము, నిష్కామకము, లోకములకు విరుద్ధము కానిది అగు ధర్మము సాత్విక ధర్మమనియు పెద్దలు చెప్పిరి. బ్రాహ్మణాది వర్ణముల చేత, బ్రహ్మచర్యాది ఆశ్రయముల చేత విభిన్నములకు ధర్మములు నైత్య, నైమికిత, కామ్యములని 3 రీతులుగా విభక్తములైనవి. 4 వర్ణముల వారును తమ తమ ధర్మములను ఆచరించి శ్రీహరికి ఫల సమర్పణ చేసినచో అవి సాత్విక ధర్మములని అందురు. శుభకర్ములకు భగవంతునికి చెందిన కర్మలన్నీయును సాత్వికములని అనిరి. శ్రీ విష్ణువు విడచి మరి ఒక దైవము ఇట్టి వీరినే భాగవతులను వలన. ఎవరికి చిత్తము విష్ణువునందును, నాలుక శ్రీహరి నామోచ్చరణ యందును, హృదయము విష్ణుపాదముల యందును సక్తములయుండునో వారే భాగవతులు. సదాచారముల యందు ఆసక్తి కలవారి అందరికీ ఉపకారము చేయుచు మమకారము లేని వారు భాగవతులు. వీని యందు నమ్మక శాస్త్రములు, గురువు, సజ్జనులు, సత్కర్మలు, ముఖ్యముగా కాగల విరాజస ధర్మములు, యక్షులు, రాక్షసులు, పిశాచాదులు ఇందు దైవములు. వీరిలో కనిష్ఠురులు, హింసా స్వభావులు, వీరి ధర్మములు తామస సత్వగుణములు కలవారు. విష్ణు ప్రియకరములకు శుభప్రదములకు ధర్మములను నిష్కాముగా చేయుదురు. విష్ణువుపై భక్తి కలిగియుందురో వారు భాగవతులు, భక్తులు. వేదశాస్త్రాదుల యందును చెప్పబడి శాశ్వతములవై విష్ణు ప్రీతికరములైన ధర్మములు ఆచరించువారు భాగవతులు. అన్ని దేశముల యందును తిరుగుట, అందరి కర్మములను చూచుట, అన్ని ధర్మములను వినుట, సుఖములపై ఆసక్తి లేకుండుట భాగవతులన్నీయు జ్ఞానులకు ఉపయోగింపవు. చంద్రుని చూసిన చంద్రకాంతి శిల ద్రవించినట్లు సజ్జనులకు మంచివారిని చూచినంతనే మనసు ద్రవించును. ఉత్తమములకు శాస్త్ర విషయములను వినుట వలన సజ్జనుల మనస్సు ప్రదీప్తమై సూర్యకిరణములకు సూర్యకాంతశిల మండినట్లు ప్రజ్వలించును. కోరిక లేని జనులు శ్రద్ధతో కూడి విష్ణు ప్రీతికరములకు పనులు చేయువాడు భాగవతులు. ఇహ పరలోకమును కలిగించు విష్ణు ప్రీతికరములకు గుణములు సర్వ దుఃఖములను నశింపజేయును. పెరుగును మధించి సారభూతముగా వెన్నను స్వీకరించినట్లు అన్ని ధర్మముల సారము వైశాఖ ధర్మములని శ్రీహరి లక్ష్మీదేవికి
పాలసముద్రంలో ఉన్నప్పుడు చెప్పెను. బాటసారులకు మాధ్యమార్గమున నీడనిచ్చు అట్టి మండపములను చలివేంద్రములను ఏర్పరచుట, విసని కర్రలతో విసురుట, మరియు ఉపచారములను చేయుట, గొడుగు, చెప్పులు, కర్పూరము, గంధము దానమిచ్చుట, వైభవమున్నచో వాపి కోప తటాకములను త్రవ్వించుట, సాయంకాలమున పావనమును పుష్పములను ఇచ్చుట, తాంబూల దానము, ఆవు పాలు మొదలగువానిచ్చుట, ఉప్పు కలిపిన మజ్జిగ బాటసారులకిచ్చుట, తలంటి పోయుట, బ్రాహ్మణుల పాదముల కడుగుట, చాప, కంబళి, మంచము, గోవు మున్నగు వానిని ఇచ్చుట, తేనె కలసిన పువ్వులనిచ్చుట, ఇవన్నీ పాపములను పోగొట్టును. సాయంకాలమున చెరకగడ ఇచ్చుట, దోస పండ్లునిచ్చుట, పండ్ల రసములనిచ్చుట, పితృదేవతలకు తర్పణమిచ్చుట, ఇవి వైశాఖ ధర్మములు. అన్ని ధర్మములలో ఉత్తములు ప్రాతకాలమున స్నానం ఆచరించి విహితమగులు సంధ్యావందనాదులను ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథలు విని యథాశక్తిగా దానములు చేయవలను. వైశాఖమున తలంటు పోసుకోరాదు, కంచు పాత్రలో భుజింపరాదు, నిషిద్ధముగు ఉల్లి మొదలగు వానిని భక్షింపకూడదు. పనికిమాలిన మాటలు, పనికిమాలిన పనులు వైశాఖమున చేయరాదు. సొరకాయ, వెల్లుల్లి, నువ్వుల పిండి, పులికడుగు, చద్దన్నము, నేతిబీరకాయ మొదలగు వానిని వైశాఖమున విడువవలెను. బచ్చల కూర, కోడిస పండు, ములగకాడలు, వండని పదార్థములు, ఉలవలు, చిరుశనగలు వీనిని తినరాదు. ఒకవేళ పైన చెప్పబడిన వాటిలో దేనిని భక్షించునను 100 మార్లు నీచ జన్మమునందుదురు, తుదకు మృగమై జన్మించును. ఇందు సందేహము లేదు. ఈ విధముగా శ్రీహరి ప్రీతిని కోరి వైశాఖ మాసమంతయు వ్రతం ఆచరింపవలను. తాను ఆ మాసమున ప్రతిదినము పూజించిన లక్ష్మీనారాయణ ప్రతిమను వస్త్రములతో దక్షిణలతో యథాశక్తి వైభవముగా బ్రాహ్మణునకు దానమియ్యవలెను. వైశాఖ బహుళ ద్వాదశి నాడు పెరుగు కలిపిన అన్నమును, జలకలసను, తాంబూల ప్రదక్షిణలను ఇచ్చిన యమధర్మరాజు సంతసించును. పితృదేవతల గోత్రనామము చెప్పి పెరుగు అన్నములను గురువునకు శ్రీహరికి ఇచ్చిన పితృదేవతలు సంతసించురు. చల్లని ఉదకము, పెరుగు కలిపిన అన్నము కంచు పాత్రలో నుంచి దక్షిణ తాంబూలములు, భక్ష్యములు, ఫలములు నుంచి పిల్లలు కలవానికి లేదా బ్రాహ్మణునకు ఇచ్చి దానము చేసిన శ్రీహరి లోకము కలుగును. ఆడంబరము కపటము లేకుండా వైశాఖ వ్రతం ఆచరించినచో వాని సర్వపాపములు పోగొట్టుయే కాక వాని వంశంబున 100 తరంబుల వారు పుణ్యలోకములను అందుదురు. వైశాఖ వ్రతము ఆచరించిన వారు మరణానంతరము సూర్యలోకము, శ్రీహరి లోకమును చేరుదురు అని శంఖుముని కిరాతునకు వైశాఖ ధర్మములు వివరించుచుండగా 5 కొమ్మలు గల మర్రి చెట్టు నేలపై పడెను. అందరూ ఆశ్చర్యపడిరి. ఆ చెట్టు తొర్రలో నుండి పెద్ద శరీరము కల భయంకర సర్పము బయటికి వచ్చి సర్పరూపమును విడచి మునికి నమస్కరించి నిలిచెను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పెను. ఈ విషయమున నారదుడు అంబరీషునకు చెప్పెను. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో భవంతు తథాస్తు. నమస్కారం.